దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. గతానికి భిన్నంగా ఈసారి 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. మొదటి దశలో సెంట్రల్ బీహార్లో, రెండవ దశలో బోర్డర్ ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీపావళి తర్వాత బీహార్లో అత్యంత గ్రాండ్గా జరుపుకునే పండుగ ఛట్. అది అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరుగుతుంది. ఛట్ పూజ కంప్లీట్ కాగానే ఎన్నికలు నిర్వహించాలని బీహార్కు చెందిన పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎలక్షన్ కమిషన్ కూడా అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరగనుంది. అందుకోసం ఈ నెల 10 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 17 వరకు నామినేషన్లకు ఆఖరు రోజు. రెండో దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. ఈ నెల 13 నుంచే నామినేషన్లు మొదలవుతాయి. మొదటి దశలో 121, రెండవ దశలో 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. మొదటి దశలో పోలింగ్ జరగనున్న 121 నియోజకవర్గాలు సెంట్రల్ బీహార్లో ఉన్నాయి. ఇవన్నీ వరద ప్రభావిత ప్రాంతాలు, రూరల్ ఏరియాలు. ఇక రెండో దశలో పోలింగ్ జరగనున్న 122 నియోజకవర్గాలు బోర్డర్ రీజియన్స్లో ఉన్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 2 ఎస్టీ, 38 ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 7,43,00,000 మంది ఓటర్లున్నారు. వీరిలో 3.5 కోట్ల మంది మహిళలు, 3.92 కోట్ల మంది పురుషులు. వీరిలో ఫస్ట్ టైం ఓటర్లు 14 లక్షల మంది ఉన్నారు. మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలను అమలు చేయనుంది ఎన్నికల సంఘం. అందులో మొదటిది 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల బీహార్లో పోలింగ్ బూత్ల సంఖ్య 90,712కు పెరుగుతుంది. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటో ఏర్పాటు చేస్తారు. పోలింగ్ బూత్ అధికారులకు ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. ఓటర్లు ఖచ్చితంగా మొబైల్ ఫోన్లను పోలింగ్ బూత్ బయటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని పోలింగ్ బూత్స్ నుంచి వెబ్కాస్టింగ్ జరుగుతుంది. దీని ద్వారా ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకమవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టబోతున్నట్టుగా చెప్పారు. దీని ద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టేందుకు వీలుంటుంది. సీరియల్ నంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. తొలిసారిగా 700 మంది బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుంది. ఆ గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది. ఆలోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావించింది. అందుకే నవంబర్ 16 కల్లా ఎన్నికలు కంప్లీట్ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు 1-2 దశల్లోనే ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఈ మేరకు 2 దశల్లోనే ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించింది ఎలక్షన్ కమిషన్. 2020లో 3 విడతల్లో పోలింగ్ జరిగింది. అంతకుముందు అంటే 2015లో 5 విడతల్లో పోలింగ్ జరిగింది.